Okay, hi guys. I think a lot of you know me. So today I want to explain a little bit about our program for mentorship. So idea of mentorship ఏంటి అంటే మనకు mentorship ఎందుకు కావాలి? బికాస్ యూపీఎస్సీ ప్రిపరేషన్లో ఇప్పుడు ఏమవుతుందంటే నౌ దెర్ ఆర్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. అంటే మనకి నెంబర్ ఆఫ్ టెలిగ్రామ్ ఛానల్స్ వచ్చినాయి, యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి, ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్, రిసోర్సెస్, పీడిఎఫ్స్, కరెంట్ అఫైర్స్, ఇలా చాలా రిసోర్సెస్ ఉన్నాయి. సో చాలామంది స్టూడెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే ఓవర్ కన్సంప్షన్ ఆఫ్ రిసోర్సెస్. అంటే ఒక రిసోర్స్ని 10 సార్లు చదవడం కన్నా 10 రిసోర్సెస్ని ఒకసారి చదువుతుంది అనమాట. సో ఇన్స్టెడ్ ఆఫ్ రీడింగ్ 10 రిసోర్సెస్, it is always better to read one resource into 10 times. The idea of mentorship is very simple. It is to help you select the right resource. So correct resource ni select chesukodam, alani select chesukuna resource ni ela chadavali. So for example, polity ki andaru vade book enti Lakshmikant, okay na? So Lakshmikant book baaguntadi, okay fine. So Lakshmikant ni ela chadavali, like how should you read? అంటే ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఆర్ లెట్స్ సే 20 చాప్టర్స్ ఇన్ లక్ష్మీకాంత్. సో ఈ 20 చాప్టర్స్లో ఎలా చదువుతాం? 1 దగ్గర నుంచి స్టార్ట్ చేసి 20 దాకా వెళ్తామా, లేదంటే 20th స్టార్ట్ చేసి 1 దాకా వస్తామా, లేదంటే ఈజ్ దర్ ఎనీ అదర్ ఆర్డర్? ఓకేనా? సో ద ఐడియా ఆఫ్ మెంటర్షిప్ ఈజ్ దాట్ మీకు ఇవి ఎక్స్ప్లెయిన్ చేయడం అన్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ జనరల్గా లక్ష్మీకాంత్ చదివే వాళ్ళందరూ మనం ప్రిఫర్ చేసినవి ఏంటంటే వి స్టార్ట్ విత్ ప్రెసిడెంట్, దెన్ ఇమ్మీడియట్లీ యూ రీడ్ గవర్నర్, because it will help us in comparison. So comparison also help chestadi. At the same time, except the word, almost everything is same for president and governor. Okay na? So mana president chadivina tarvata malli governor chadutunam anuko manaku kuda oka revision ayinattu untadi, because we are reading for the second time of the same content. Okay na? So ilanti techniques cheppadam kosam, ilantivi vishayallo memmalni guide cheyadam kosam ee mentorship initiative anamata. Okay na? So it is also about correction. So దీని తర్వాత ఫస్ట్ పాయింట్ ఏంటంటే గైడింగ్ విత్ రిసోర్సెస్. సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ మెంటర్షిప్ ఈజ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్, ప్రాక్టీస్ అండ్ ఇవాల్యుయేషన్. లైక్ యూనో ఆల్మోస్ట్ మీకు జరిగే ప్రతి క్లాస్లో ఫస్ట్ 10 minutes ఆర్ లాస్ట్ 10 minutesలో ఒక మెయిన్స్ క్వశ్చన్ ఇస్తారు, మీరు అది ప్రాక్టీస్ చేస్తారు. కానీ ఇంకెలా బెటర్గా రాయొచ్చు అనేది ఇండివిజువల్ 1-to-1 రిలేషన్ అనమాట. ఓకేనా? సో మీరు మీ ఆన్సర్స్ తీసుకొచ్చారనుకో, విల్ హ్యావ్ 1-to-1 ఫీడ్బ్యాక్ సెషన్. ఓకే, దిస్ ఈజ్ అనదర్ ఆస్పెక్ట్ ఆఫ్ రిలేషన్షిప్. తర్వాత థర్డ్ ఎలిమెంట్ ఆఫ్ మెంటర్షిప్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్. సో ప్రిలిమ్స్కి జనరల్లీ ఇట్స్ అన్ ఆబ్జెక్టివ్ ఎగ్జామ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ టెక్నిక్స్ లైక్ ఎలిమినేషన్ టెక్నిక్స్ కానివ్వండి, లేదంటే హౌ కెన్ వీ సింప్లిఫై అవర్ ప్రిపరేషన్. సో అసలు మనకి ఏమీ తెలియదు రానప్పుడు, సో మనకి ఎడ్యుకేటెడ్ గెస్ తీసుకోవడం ఎలా? ఓకేనా? సో వీ విల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ ద మెంటర్షిప్. అండ్ ఫోర్త్ వన్ అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈజ్ ఎమోషనల్ అండ్ సైకలాజికల్ హెల్ప్. Okay, so this is the idea of personal mentorship. So as students we all struggle through various phases. So there are days when you will feel depressed, there are days when you will feel like not studying, or there are days when you feel like giving up, or there are days when you will even skip sleep and study throughout the night. ఓకేనా? సో ఏది మంచిది కాదనమాట. సో ఇన్ దిస్ లాంగ్ ప్రిపరేషన్ ఇది ఒక రోజుతో అయ్యేది కాదు, కాబట్టి వీ నీడ్ టు మెయింటైన్ ఎ పేస్. కొంచెం సస్టైనబుల్గా ఒక రోజులో మొత్తం చదివేయాలని కాకుండా, లేదంటే ఒక రోజు చదివి 10 hours చదివి, ఇంకొక రోజు 1 hour చదివి, ఇంకొక రోజు 10 hours చదివి, ఇంకో రోజు ఏం చదవకుండా. సో దట్ ఈస్ నాట్ ఎ వే టు గో. సో కన్సిస్టెన్సీ ఈజ్ ద కీ. సో కన్సిస్టెన్సీగా ఎలా ప్రిపేర్ అవ్వాలి, కన్సిస్టెంట్గా మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు అనేది ఒక ఆస్పెక్ట్. రెండోది ఇలా ఎమోషనల్ టర్మాయిల్స్ వచ్చినప్పుడు, లైక్ యునో వెన్ యూ ఆర్ ఫీలింగ్ వెరీ లో, సో యూ నీడ్ సమ్మన్ టు టాక్ టు, లైక్ ఎ ఫ్రెండ్.
ఓకేనా. అండ్ లాట్ ఆఫ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఈస్ మన ఒక్కరికి వచ్చిన ప్రాబ్లం మన ఒక్కరికే రాదు, మిగతా మన గ్రూప్లోనే ఇప్పుడు ఆల్మోస్ట్ మన క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు. సో ఈ 100 మెంబర్స్లో ఒక 20 మెంబర్స్ మేబీ ఎక్స్పీరియన్సింగ్ సేమ్ థింగ్. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్తో లాట్ ఆఫ్ స్టూడెంట్స్కి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఎక్కువ మంది కరెంట్ అఫైర్స్ ఎలా చదవాలి, లేదంటే చదివింది గుర్తులేట్లు, లేదంటే ఒక మ్యాగజైన్ చదివేలోపు నెక్స్ట్ మ్యాగజైన్ వచ్చేస్తుంది, సో వీ కాంట్ కీప్ అప్. ఇది చాలా కామన్గా వచ్చే ఇష్యూ అనమాట. సో దీన్ని ఎలా సాల్వ్ చేయాలి, లైక్ కలిసి చదువుకోవడం, లైక్ యూజువల్గా కొంతమంది స్టూడెంట్స్ ఒక 3-4 మెంబర్స్ ఒక గ్రూప్లో ఫామ్ అయ్యి కరెంట్ అఫైర్స్ చదువుకోవడం, లేదంటే అలా ఎమోషనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఒక 3-4 కూర్చొని మాట్లాడుకోవడం. సో దేర్ ఆర్ వేరియస్ టెక్నిక్స్ ఇన్ దిస్. ఓకేనా. సో పర్సనల్ మెంటర్షిప్ అనేది 1-on-1 జరుగుతుంది. At the same time, as a group, ఒక 4-5 కూర్చొని విల్ డిస్కస్, ఆర్ సమ్ టైమ్స్ వీ కెన్ హ్యావ్ సెషన్స్ ఇన్ ద క్లాస్ లైక్ దిస్. సో ఇప్పుడు మనం క్లాస్లో డిస్కస్ చేస్తున్నట్టు వీ కెన్ హ్యావ్ ఎ సెషన్ ఇన్ ద క్లాస్ రిగార్డింగ్ కామన్ ప్రాబ్లమ్స్ ఫర్ ఆల్ స్టూడెంట్స్. ఓకేనా. సో అందరు స్టూడెంట్స్ రెగ్యులర్గా ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, లైక్ బీట్ విత్ రెస్పెక్ట్ టు సబ్జెక్ట్ ఆర్ బీట్ విత్ రెస్పెక్ట్ టు సంథింగ్ ఎల్స్. సో అందరూ ప్రాబ్లమ్ ఏమైనా ఫేస్ చేస్తుంటే వీ విల్ డిస్కస్ దట్ ఇన్ క్లాస్. ఓకేనా. సో దిస్ ఈస్ ద ఐడియా ఆఫ్ mentorship. I hope all of you understand. So to make this success, I want to know each of you. So మీ అందరితో నేను మాట్లాడాలనుకుంటున్నాను 1-on-1 as a starting point. Okay na. So starting today I will be available in the office. You can come and meet me always. Okay. So I hope this answers most of your questions. Okay na. If you have any other questions, you can come and meet me. So this is the idea of mentorship. We'll start this mentorship from today and we'll keep this running till the end of your course. Okay na. Thank you.